మార్స్, దీన్ని రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు. సింపుల్గా మార్స్ పై నీటి అడుగుజాడల గురించి సింపుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్స్ పై నీటి జాడ గురించి కొన్ని శతాబ్దాలుగా రకరకాలుగా ఊహాగానాలు వింటూనే ఉన్నాం. టెలిస్కోపులు పంపిన డేటా ద్వారా రెడ్ ప్లానెట్ పై అంటే మార్స్ పై మంచు దిబ్బలు ఉన్నాయని భావించాం. అయితే మార్స్ పై నీటి అడుగుజాడల గురించి కాకుండా మార్స్ పైన నదులు కూడా ఉన్నాయని కొందరు ఆస్ట్రోనమర్లు అంచనా వేశారు. ఈ మార్స్ పై నదులు ఇవి సహజంగానే ఏర్పడ్డాయని మరికొందరు వాదించగా, మరికొందరు మాత్రం ఏలియన్స్ తవ్వి ఉండవచ్చు అని అంటున్నారు. అయితే ఈ మార్స్ పై సహజంగానే నదులు ఏర్పడ్డాయా లేదా ఏలియన్స్ తవ్వి ఉండవచ్చా? కొన్ని కోట్ల ఏళ్ల క్రితం మార్స్ ఏర్పడిన తొలినాల్లో అంటే మొదటిలో భారీ వరదలు ముంచెత్తాయంట. అయితే కొన్ని కోట్ల ఏళ్ల క్రితం మార్స్ పై వరదలు వచ్చాయట అని చెప్పడానికి కారణం ఏంటంటే అక్కడి గాలి క్రేటర్లో బయటపడ్డ 400 మీటర్ల పొడవైన సెటిమేటరీ రాయిపై చేసిన రీసెర్చ్లో ఈ విషయం తెలిసినట్లు సైంటిస్టు తెలిపారు. ఆ రాయి వయస్సు 370 కోట్ల నుంచి 420 కోట్ల సంవత్సరాలు ఉందని అంచనా వేశారు. ఈ మార్స్పై దొరికిన రాయిని రీసెర్చ్ చేయడం వల్ల మార్స్పై వరదలు వచ్చాయని ఒక అంచనాకు వచ్చారు. 2012 నుంచి మార్స్పై క్యూరియాసిటీ రోవర్ మొత్తం తిరుగుతుంది. అది పంపిన డేటానే హైదర్ సైంటిస్ట్ అనలైజ్ చేశారు. ఈ క్యూరియాసిటీ రోవర్ పంపిన సెటిమేటరీ రాయి ఫోటోల ద్వారా 100 కోట్ల ఏళ్ల క్రితం నాటి రాయి. ఈ రాయి ప్రతి అణువులోనూ నీటి ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పారు. రాయిపై 4 మీటర్ల పొడవైన గీతలు అక్కడక్కడ ఉన్నాయని వివరించారు. ఇప్పుడు మనమున్న భూమి మీద రాగానే అక్కడ కూడా మార్స్ పై వంకలుగా కాలువలు ఉన్నాయని, దీన్ని బట్టి మార్స్ పై వరదలు వచ్చాయనే నిర్ధారణకు వచ్చారు. ఈ 2 గ్రహాలు ఉత్తర దక్షిణ ధృవాలు ఉన్నాయి. ఈ 2 గ్రహాల పైన భూమి మీద మార్స్ పైన, భూమి మీద ఉత్తరంలో మంచు ఉంటే మార్స్ పైన దక్షిణంలో ఉంది. భూమి పైన ఉత్తరం దిక్కున మంచు ఉంటే మార్స్ పైన దక్షిణంలో మంచు దిబ్బలు ఉన్నాయని సైంటిస్టులు కనిపెట్టారు. ఈ రీసెర్చ్ వలనే మార్స్ పై నదులు ఉన్నాయని, నీటి జడలు ఉన్నాయని, మంచు దిబ్బలు ఉన్నాయని రీసెర్చ్ చేశారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.